ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎం నేతలు కలిశారు. ఆగస్టు 1న జరిగే నవ తెలంగాణ దినపత్రిక వార్షికోత్సవానికి రావాలంటూ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి, నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్ రమేష్, సిజిఎం ప్రభాకర్ సీఎంను కలిశారు. నర్సీపట్నంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చింతకాయల విజయ్ నిర్వహించారు. వర్షం లెక్క చేయకుండా వర్షంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వివరించారు. పథకాల అమలుపై ముద్రించిన కరపత్రాలు అందించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారం సేకరించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఎమ్మెల్యే సుబ్బరాజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేపట్టిన పథకాలు వివరించారు. లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమకున్న సమస్యలు సుబ్బరాజుకు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు ఆధ్వర్యంలో జరిగింది. ఏలూరు జిల్లా కైకలూరులో ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధితో పాటుగా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారం ఎక్కడి నుంచి ప్రారంభించామో అక్కడి నుంచే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో రామచంద్రాపురం, రామతీర్థం గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరించి అభివృద్ధి గురించి వివరించి సమస్యలు తెలుసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రజలకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేయబోతున్న మంచి పనులు ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుని సుపరిపాలనకు అడుగులు వేశారని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా ఆకుల రామకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మనోజ్ రెడ్డిలను ఆకుల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎమ్మెల్యేకి, మనోజ్కు అందించి సత్కరించారు. ఈ నెల 4న హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, శ్రేణులకు ఖర్గే సభను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం వివరించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ చేస్తారని ఎక్స్లో కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలవగానే ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు చేసి భూములు రైతన్నలకు తిరిగిస్తామని చెప్పిన హామీ ఏమైందంటూ సీఎంని నిలదీశారు. ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ నేతలు గద్దల్లా మాదిరి వాలి దోచుకుంటున్నారని ఎక్స్లో కేటీఆర్ ఆరోపించారు. కాకినాడలో ఎంపీ స్థాన సతీష్ బాబును విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. ప్రైవేట్ పాఠశాలలు ఆర్టీఈ 121C కింద 25% ఉచిత సీట్లు కల్పించడం లేదని విద్యార్థుల పేరెంట్స్ వాపోయారు. దీంతో 2 రోజుల్లో విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లు కల్పించడం జరుగుతుందని విద్యార్థుల పేరెంట్స్కు ఎంపీ భరోసా ఇచ్చారు. గుడివాడ పట్టణంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి పట్టణంలో 3వ వార్డులో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలు ప్రజలకు అందించారు. బడంగ్పేటలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులను బీజేపీ నేతలు పరిశీలించారు. పాఠశాల ప్రారంభోత్సవం కంటే ముందే నిర్మాణం పూర్తి కావాల్సిన భవనం ఇంకా పూర్తి కాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేయడం తప్ప మెరుగైన పాలన ప్రజలకు అందించలేకపోతోందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా నాదర్గులు గ్రామంలో బీజేపీ నేతలు అమ్మ పేరుతో మొక్కలు నాటారు. రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం అధికం కావడంతో పర్యావరణంపై ప్రభావం పడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తమ వంతుగా చెట్టు నాటి పర్యావరణం పరిరక్షించేందుకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి మహిళలు ఆషాఢం సారి సమర్పించారు. అమ్మవారి దేవస్థానంలో నిత్య కళ్యాణ మండపం వద్ద ఆషాఢం సారి ఉంచి వేద పండితులు మంత్రోచ్చరణలు చేసిన వెంటనే అమ్మకు సారి సమర్పించారు. అనంతరం అమ్మవారి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాదం అందరూ స్వీకరించారు. ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారి డిఎంఎండ్హెచ్ఓ తెలిపారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో పల్లె దవాఖానా పరిశీలించారు. వ్యాక్సినేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మల్కాజిగిరి తాళ్ల బస్తీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు త్రిశక్తి సేవా సమితి సభ్యులు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందిస్తామని ఫౌండర్ సూర్యకుమారి తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలనేది తమ ముఖ్య ఉద్దేశమని సూర్యకుమారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను గుర్తించి 33 కోట్లు రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని చేనేత సమైక్య రాష్ట్ర అధ్యక్షులు తాటి ఎల్లయ్య తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలను గుర్తిస్తూ ప్రజాపాలన దిశగా వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చేనేత కార్మికులకు సరైన మార్కెట్ సదుపాయం కల్పించి కొత్తగా చేనేత షోరూం తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రుల్లో ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో పలు విభాగాలు తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రులు అందిస్తున్న వైద్య సేవలు, భోజన నాణ్యత, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మట్టపర్రు గ్రామస్తులు నిరసనకు దిగారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో స్కూలుకు వెళ్లే విద్యార్థులు ప్రయాణికులకి గాయాలవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడుకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం శూన్యమని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి రోడ్లు వేయాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ షాపులు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆకస్మిక తనిఖీ చేశారు. షాపుల్లో రికార్డ్స్, సరుకు నిల్వలు పరిశీలించారు. ఎరువుల వివరాలు షాప్ ముందు బోర్డుపై నమోదు చేయాలని సూచించారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రం హెల్త్ క్లినిక్ సెంటర్లో చోరీ చోటు చేసుకుంది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేహెచ్పీ విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలి చేరుకుని కంప్యూటర్, టేబుల్, కుర్చీలు దొంగతనం జరిగినట్టుగా గుర్తించారు. ఘటనపై విచారణ చేపడతామని పోలీసులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో రైతు భరోసా విజయ యాత్ర నిర్వహించారు. 25 లక్షల రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని మేడిపల్లి సత్యమన్నారు. రైతు బీమా, రైతు భరోసా ఇస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న ఆర్టీఓ కార్యాలయాన్ని జిల్లా కేంద్రానికి తరలించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి ఆర్టీఓ కార్యాలయాన్ని ఇచ్చాపురంలోనే ఉంచాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్ర శివారులో ఓరగుట్ట సమీపంలో జాతీయ పక్షి నెమలిని సునకాలు వెంబడించాయి. దీంతో గమనించిన స్థానికులు నెమలి రక్షించి స్థానిక పోలీసులకు అప్పగించారు. నెమలిని స్వాధీనపరుచుకున్న ఫారెస్ట్ అధికారులు సమీపంలో అటవీ ప్రాంతంలో నెమలిని వదిలివేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన రేవళ్ల రవీందర్ ఇజ్రాయెల్లో గుండెపోటుతో మృతి చెందారు. ఇజ్రాయెల్ నుంచి రవీందర్ మృతదేహం ఇంటికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మృతదేహం రావడం ఆలస్యమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పుష్ప సినిమా స్టైల్లో గంధపు చెక్కలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారుగా 35 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో 2 కోసం గాలిస్తున్నారు. గంధపు చెక్కల పట్టివేత వెంటనే పోలీసులు దక్కించుకున్నారు. మేడ్చల్ జిల్లా ఓల్డ్ సఫిల్గూడలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గణేష్ మిఠాయి భాండార్లో మంటలు చెలరేగాయి. దీంతో మిఠాయి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ప్రాణ నష్టం తప్పిందని 15 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టుగా బాధితులు వాపోయారు. ఖమ్మం నగరంలో మున్నేరు వాగుపై తాత్కాలికంగా నిర్మించిన వంతెన అధికారులు మూసేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మున్నేరులో వరద ఉధృతి పెరిగి వంతెనపై నుంచి ప్రవహించడంతో రాకపోకలు ఆపేశారు. మున్నేరుపై నూతనంగా తీగల వంతెన నిర్మిస్తున్న నేపథ్యంలో వాహనదారులకు అంతరాయం లేకుండా తాత్కాలికంగా వంతెన నిర్మించారు. వర్షాలకు వరద ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల 3 రోజులుగా వర్షం కురుస్తోంది. దీంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి తీత పనులు నిలిచిపోయాయి. గనిలో రోజుకు 8,300 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీత పనులు లక్ష్యం కాగా వర్షాలతో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 60,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీత పనులు నిలిచిపోయాయి. గనిలో చేరుతున్న వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పిఎస్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వెస్ట్ బెంగాల్కు చెందిన రోషన్ గుర్తు తెలియని వ్యక్తులు గొంతులో ఇనుపరాడ్డు దింపి హతమార్చారు. స్నేహితుల మధ్య గొడవలు అతన్ని చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.